నీ భర్త నిన్ను ఆరాధనకి ఆటంకపరచకూడదు, భార్య భర్తను ఆటంకపరచకూడదు, తల్లిదండ్రులు పిల్లల్ని ఆటంకపరచకూడదు. అలా చేస్తే దేవుడు వాళ్ళని పాడు చేస్తాడంట. బైబిల్లో రెండు మాటలు ఉన్నాయి. ఒకటేంటి చెప్పంటారా? దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు పాడు చేస్తాడండి. రెండవది, సృష్టిని ఎవరైనా పాడు చేస్తే దేవుడు ఒప్పుకోడు అంటాడు. దేవుడు ఒప్పుకోడు, ఎందుకంటే ఆయన చేశారు సృష్టి. ప్రజలు మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన కుటుంబం, మన పిల్లల కోసం, ఆరోగ్యం కోసం ఆయన చేసిన భవిష్యత్తు ఇది. రాను రాను ఇప్పుడు ఎలా వచ్చిందో చెప్పంటారా? ఇంటి వంటకం అని బోర్డు హోటల్ పెడుతున్నారు కదా. అంటే అయిపోయింది జంక్ ఫుడ్, ఆ ఫుడ్, ఈ ఫుడ్ తినేసిన చెప్పులు కొట్టేసాను అమ్మని మహిళ. నేను ఈ సందర్భంలో ఒక వ్యక్తి గురించి చెప్పందే ఉండలేను. మా గర్ల్స్ హై స్కూల్లో మాస్టర్ ఉన్నారు ఆయన, దత్ మాస్టర్ గారు. ఆయనకి ఆ సమయంలో మేము వచ్చిన కొత్తలో బుల్లెట్ ఉండేది, మైలు వాళ్ళు ఎవరికి ఉండేది కదా. ఆయన భార్య బుల్లెట్ వేసుకుంటూ స్కూల్కి వచ్చి వెళ్తూ ఉండేవాడు. వాళ్ళ అబ్బాయి ఆయన ఉన్నాడు. ఆయన వీళ్ళెంత క్రమశిక్షణ గల తల్లిదండ్రులు. పులిగడుపుని ఎవరు కొట్టాలి? మరి ఎవరు పుట్టారు? పిల్లి పుట్టారు. వాడికి 50,000 తీసుకెళ్ళి, నేను వ్యాపారం చేసుకుంటాను వైజాగ్ తీసుకెళ్ళి, వ్యాపారంలో ఏం లేదు, ఫ్రెండ్స్తో తిరిగి పగలనక రాత్రి తిరిగి 50,000 పాడు చేసి డాడీ దగ్గరికి మమ్మీ దగ్గర రావడానికి వాడి మొహం చెల్లక హైదరాబాద్లో అన్నయ్య వదిన ఉంటే అక్కడికి వెళ్ళిపోయాడు. వాడికి మళ్ళీ కోపం అంట. ఉప్పు తక్కువైనా కాలుతో తన్నేస్తాడంట ప్లేట్ని. ఎవరి దగ్గర? డాడీ మమ్మీ దగ్గర అయితే వాళ్ళు చదువుకుంటారు, అది వేరే విషయం. అలా చేయకూడదు. వదిన దగ్గరను అన్నయ్య దగ్గర. అన్నయ్య చదువుకుంటాడు, వదిన చదువుకుంటుందని చెప్పాడు. ఏమనుకోవద్దు. కొంతమంది మహాతల్లు ఉంటారు, వాళ్ళకి సముద్రం అంత మనసు, ఓర్పు కూడా ఉంటుంది, చాలా ఓర్పు. ఆమె కొంచెం ఓర్పు లేదు. ఇటు డాడీ దగ్గరికి మమ్మీ దగ్గర రాలేక మళ్ళీ ఏం చేశాడు చెప్పంటారా? నేను దీంట్లో అర్థం ఉంది, అందుకే చెప్తున్నా. మీరు తను వదిన గురించి తీసుకొచ్చి వాళ్ళ మమ్మీ డాడీకి చెడ్డగా చెప్పేవాడు. అంటే వాళ్ళ కాపురాన్ని నిలపాలనా, లేకపోతే అంటే వీడు చెడిపోయాడు కనుక వాళ్ళు కూడా చెడిపోవాలని. ఇప్పుడు కోడల మీద ప్రేమ లేకుండా చేశారు వీళ్ళకి. అటు తల్లిదండ్రుల నుంచి ప్రేమ కోల్పోయాడు, ఇటు వదిన అన్నయ్య నుంచి కూడా ప్రేమ కోల్పోయాడు. ఆఖరికి చచ్చిపోదామని, సాతాను చేసే పని ఇది, చచ్చిపోదామని వాళ్ళు వెళ్తూ ఉన్నాడండి. ఇక్కడ నుంచి పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉన్నారు. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇమ్ము అని. ఆయన వాక్యం చెప్తుంటే వచ్చి మూల కూర్చున్నాడండి. చివర మూల కూర్చున్నారు. సేవకుడు వాక్యం చెప్తూనే ఉన్నాడు. ఈ వాక్యం అంతా ఆయనకి వెళ్ళిపోతుందని. చాలా మంది విచిత్రంగా మాట్లాడతారు చర్చిలో. ఏం మాట్లాడతారు చెప్పంటారా? అరే ఆమె వస్తే బాగుండేది, ఈరోజు వాక్యం అంతా ఆమె కోసమే. అంటే నీకోసం కదా. అతను వస్తే బాగుండేదండి, వాక్యం అంతా ఈరోజు అతని కోసమే. అంటే వచ్చింది మీకోసం కదా. మరి ఏమంటాకు వచ్చారు మీరు? ఏం చూడటానికి వచ్చారు? కాదు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వాక్యం వర్తిస్తుంది. ఈవెన్ చెప్తున్నా నాకు కూడా వాక్యం రెండంచులు గల, ఇటు నన్ను దూసేస్తుంది, అటు మిమ్మల్ని కూడా దూసేస్తుంది. రెండంచుల వాడిగడ ఖడ్గం కంటే పదునుగా ఉండి, వాడిగా ఉండి, కీళ్ళ మూలుగు ఆత్మలు లోపల వరకు దూరుచు. అసలు ఆ వాక్యం నాకు చాలా ఆశ్చర్యం వేస్తాను. వాక్యం గురించి చెప్పేటప్పుడు ఆ వాక్యం చెప్పందే ఉండలేము సేవకులు కదా. హెబ్రీ పత్రికలో 4:12 లోతైన వాక్యం ఇప్పుడు చదవద్దండి. ఈ వాక్యం ఆ కుర్రోడికి వెళ్ళిపోతుందండి, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. వాక్యం అయిపోయింది. ఆ కుర్రోడు అక్కడ కూర్చుని ఏడుస్తున్నాడు. నేను తల్లిదండ్రులు దూరం అయిపోయా, వదిన అన్నయ్యను కూడా దూరం చేసేసాను, నీ ఏంటి ఈ బ్రతుకు, నేను చచ్చిపోదామని సాతాను లాస్ట్గా తీసుకొచ్చేది అదే ప్రేరేపణ అండి. నేనంటాను, ఎవరు ఆ పని చేయొద్దు. చచ్చి ఎవరు సాధించరు. మీకు ఎన్ని కష్టాలైనా రావుగాక ఓర్పు పట్టండి, బ్రతుకుండి సాధించండి. ఆమేన్, హల్లెలూయా. చేతులు పైకెత్తి దేవుని స్తోత్రాలు చేయండి. అందరూ ఎత్తట్లేదు చేతులు, అందరూ పైకెత్తండి.
పిల్లలు కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అయిపోయింది, విశ్వాసులు అందరూ వెళ్ళిపోయారు. ఆ కుర్రోడు అక్కడే కూర్చున్నాడు. నేను అంటాను, ఏమనుకోద్దు, మీరు వచ్చిన వాళ్ళందరికంటే అయ్యగారికి అమ్మగారికి ఎక్కువ శ్రద్ధ ఎక్కువ. ఎవరు వచ్చారో రాలేదా, అవును కదా. నేను కూడా ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటా, ఎవరెవరు వస్తున్నారు రావట్లేదని. నేను లెక్కేసుకుంటా, ఈరోజు ఎంతమంది రాలేదని. అంటే మాకు బాధ్యత ఎక్కువ, దేవుడు మాకు బాధ్యత అప్పగించాడు కనుక. అందరూ వెళ్ళిపోయారు. ఆ కుర్రాడు కూర్చొని ఏడుస్తున్నాడు. అయ్యగారు అమ్మగారు నిదానం వెళ్ళి, ఏంటి బాబు అంటే, అయ్యా ఈ రోజంతా వాక్యం నాదే అని ఏం చెప్పలేకుండా నేను 10 రోజులు ప్రార్థన చేసుకుంటాను అయ్య ఇక్కడ అన్నారు. చేసుకోమన్నారు. అందుకని ఎవరు కాదంటారు సేవకులు, సమస్త అన్ని జనులు ప్రార్థన మందిరం కదా, ప్రార్థన చేసుకున్నాడు. 10వ రోజున దీక్షతో ప్రార్థన చేస్తున్నాడు. 10వ రోజున తనకి కళ కనపడుతున్నాడు. ఏ కళ చెప్పమంటారా? వాళ్ళ అమ్మ చచ్చిపోయినట్టు, అమ్మంటే ప్రేమ బాగా, చచ్చిపోయినట్టు, దుప్పటేసేసినట్టు, చుట్టూ అందరూ కూర్చొని ఏడుస్తున్నట్టుగా, ఈయన కూడా పరుగు వెళ్ళినట్లు కళ వచ్చింది. వెంటనే ప్రార్థన ఆఫ్ చేశాడు. అతను ఆఫ్ చేసాడు లేదో, ఇంతలో అయ్యగారు అమ్మగారు ఎందుకో చర్చిలోకి వచ్చేసరికి, అయ్యా మా అమ్మ చనిపోయింది, అమ్మగారు నేను వెళ్తాను, నన్ను వెళ్ళామండి అని అంటే, పాస్టర్ గారు అన్నారంట, జాగ్రత్తగానండి, మీ అమ్మకి ఏమీ కాల, నువ్వు దీక్షతో కూర్చున్నావు కదా, నీ దీక్షను సాతాను పాడు చేయటానికి చూసారా ఇలా కళ తీసుకొచ్చింది. దివ్యంగా ఉంది మీ అమ్మ, నువ్వు ఎక్కడికి కదలొద్దు, ఇక్కడే ఉండని ధైర్యపరిచి మళ్ళీ ప్రార్థనలో కూర్చోబెట్టాడు. అది తల్లిదండ్రులు అంటే. ఆమేన్, హల్లెలూయా. చేతులు పైకి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కూర్చోబెడితే 11వ రోజు అండి ఒక దివ్యమైన దర్శనం వచ్చిందండి అతనికి. అందుకోసం నేను చెప్పాను. 11వ రోజు ప్రార్థన చేస్తాను ఉన్నాడు. ఉపవాసం ఉన్నాడు సుమా. ఉపవాసం అంటూ తెలియదు. కొద్ది టైం ఆకలికి ఆగలేడు వాడు. వీళ్ళందరూ ఎత్తుతున్నారు, అన్న వదిన ఎత్తుతున్నాడు. హైదరాబాద్లో ఎటు వెళ్ళిపోయాడు ఏంటని కంగారు అయిపోయాడు. ఇంటికి ఫోన్ చేశాడు, తమ్ముడు కనపట్లేదని. అన్న ఫోన్ చేశాడు, ఈ కోడలు ఫోన్ చేసింది, నా బిడ్డ ఏం చేసేసారని. వాళ్ళు వేరే రీతిలో ఆలోచన చేస్తున్నారు. హైదరాబాద్ అంతా తిరుగుతూ ఉన్నారు. ఆఖరికి ఈ కుర్రోడు ఎక్కడ ఉన్నాడు, ఆయన దర్శనం ఏంటో చెప్పంటారా? ఓ తెల్లటి పౌరం అండి, కళలో దర్శనంలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కళ వేరు, దర్శనం వేరు, స్వప్నం వేరు, అది వేరే విషయం. ఈయన దర్శనంలో ప్రార్థన చేస్తూ ఉండగానే ఒక దర్శనం. ఏం దర్శనం చెప్పంటారా? ఓ తెల్లటి పావురు ఎగురుకుంటూ, మీకు ఎవరికైనా వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ, ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చిందంట. గుండె మీదకి వచ్చి ఏదో పిట్ట, మన తాడి చెట్టును తులసి చూసారా? ఏం పిట్ట? చెట్టు పిట్ట ఏదన్నమాట, ఒడ్లు పిట్ట. తులసి చూసారా? తులసి లోనికి వెళ్ళి కూర్చుంటుంది. అలాగే ఈ కుర్రోడి దగ్గర తెల్లటి పావురం వచ్చి ఇక్కడ రంధ్రం పెట్టి దర్శనం చూస్తున్నాడు. రంధ్రం పెట్టేసరికి ఈ హృదయం నుంచి చెడు రక్తం అంతా బయటకు వచ్చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ రక్తం చెప్పండి? కోపం, పాపం కదా, అసూయ, ద్వేషం, కళ్ళతో చూసే కామత్వం, ఈ తను చేసిన పాప, ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఈ చెడు రక్తం అంతా బయటకు వచ్చేసిన తర్వాత లోన్ పొల్ల ఏర్పడిందంట. ఈ పావురం వెళ్ళి లోపలికి వచ్చింది. హల్లెలూయా. గట్టిగా చెప్పడం కూడా దేవుని నామమున. ఆ పావురం వెళ్ళి లోపలికి వచ్చేసరికి చెప్పసఖ్యము గాని ఆనందం కలిగిందంట. తన జీవితంలో తాగుడికి, వ్యభిచారానికి, లోక స్నేహానికి పొందని ఆనందం ఆ రోజు కలిగిందంట. ఆ దర్శనం కలిగింది, ఆనందం తట్టుకోలేక కళ్ళు తెరిచాడు. ఇంతలో అయ్యగారు అమ్మగారు వచ్చారు. అమ్మా అని వాళ్ళ పాదాల మీద పడి, మీ చర్చి రావటం నాకు చాలా ధన్యత అయింది, నాకు మంచి దర్శనం కలిగింది, ఇలా పావురం వచ్చింది. తెలుపు అంటే పరిశుద్ధాత్మ గుర్తు, తెలుపు అంటే పవిత్రత్వ గుర్తు, పావురం అంటే పరిశుద్ధాత్మకి గుర్తు. రెండు కలిసి ఇలా వచ్చి ఇలా అంతా తీసేసింది. పావురం వెళ్ళి కూర్చున్నాను. ఆనందం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కుర్రోడు నాకు తెలుసు. ఇప్పటికీ దేవునిలో ఎంత బలంగా ఉన్నాడో. ఎవరికి రాని దర్శనం. మీరు ఎక్కడ విన్నారో లేదు నాకు తెలియదు, నేను కూడా వెళ్ళలేదు. ఇలాంటి మంచి దర్శనం. తనకు ఎంత చెడ్డాడో అంత దేవుడు దగ్గరకు ఉన్నాడు ఆయన కదా. సౌలుగా ఉన్న వ్యక్తిని దేవుడు పౌలుగా మార్చినట్టు, ఎవరైతే రెబల్గా ఉంటారో, మీ ఇంట్లో కూడా
మీ భర్త, భార్య, పిల్లలు ఎవరైనా రెబలుకుంటారా, వాళ్ళని దేవుడు పట్టుకుంటాడు, గట్టిగా పట్టుకుంటాడు ఆయన. ఓ సమయం వస్తుంది గట్టిగా పట్టుకుంటాడు, మీకంటే వాళ్ళు సాక్షులుగా ఉంటారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అంటే దేవుడు అతని జీవితంలో చేసిన కార్యం అంతా ఇంత కాదు. ఆ పెళ్లికి నేనే పెద్దగా ఉన్నాను. విజయవాడ అమ్మాయిని చేసుకున్నాడు. ఎద్దుమైలవరం అని ఒకటి ఉందండి మెదక్ డిస్టిక్లో. ఆర్డినెన్స్ ఫైనాన్స్ ఫ్యాక్టరీలో మందు తయారీ దాంట్లో, గన్లో పెట్టే దాంట్లో జాబ్ చేస్తున్నాడు. అంత ప్రార్థనాపూర్వకంగానే పెళ్ళయింది. ప్రార్థనాపూర్వకంగానే పిల్లలు. ఇప్పుడు గొప్ప సాక్ష్యాలు. నేనంటాను, మీరు దేవుని ఆ లోనున్న చెడుగుని చూసారా, అదంతా బయటికి తీసేసుకున్నానండి, ఉప్పేసుకున్నానండి. నాతో చెప్పదు, దేవుడితో చెప్పండి. అన్ని ఎరిగి ఉన్న దేవునితో చెప్పండి. అన్ని తెలిసిన దేవునితో చెప్పండి. మీ హృదయ రహస్యాలు ఎరిగి ఉన్న దేవునితో చెప్పండి. భర్త తెలియపోవచ్చు, భార్య తెలియపోవచ్చు, తల్లిదండ్రులు తెలియపోవచ్చు, బిడ్డలు తెలియపోవచ్చు, కానీ ఎవరు తెలుసు చెప్పండి? చూచుచున్న దేవుడు ఆయన. మన హగరు పేరు పెట్టింది కదా, చూచుచున్న దేవుడు. నా గురించి తెలుసు, మీ గురించి తెలుసు. కూర్చుండుట, లేచుట, పరుండుట, హృదయంలో తలంపు పుట్టకొనిపి అన్నీ ఎరిగిన దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నో యు నాట్, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్. మీరు దేవుని ఆలయం, మీరే దేవుని ఆలయం. మీరు లేకపోతే ఆలయం ఎందుకు చెప్పండి? ఈ కట్టడాలు కాదండి, ఈ కట్టడాలు కాదు, ఈ కట్టడాలు కాదు. చేతితో కట్టిన కట్టడాలు నశించిపోతే ఏంటండి? మీరు చూడండి, అప్పుడప్పుడు మీకు టీవీలో చూపిస్తుంటారు. ఎప్పుడో చలకల రాజుగారి కోట అని, మైలవరంలో కోట అని, లేకపోతే ఇంకో కోట అని, తిరువురులో కోటలు ఉన్నాయా? ఎప్పుడో కట్టిన వైభవం ఇప్పుడు అవి లేవు. ఈ కట్టిన బిల్డింగ్స్ కొద్ది కాలం ఉంటాయి, కానీ ఈ బిల్డింగ్ చూసారా, ఇక్కడ ఉంటుంది. ఆత్మను కట్టుకోండి, ఆత్మను పెంచుకోండి, ఆత్మను అభివృద్ధి చేసుకోండి. ఆ ఆత్మకి ఒక్కసారి మీలోనికి వస్తే దానికి చావు లేదండి. వెళితే ఇటు పరలోక రాజ్యమైన వెళ్ళాలి, నరక రాజ్యమైనా ఎటు పంపిస్తారో అది మీ స్వాధీనంలోనే ఉంది. దేవుని సహాయాన్ని కోరిక నరకం నుండి తప్పించబడి పరలోక రాజ్య వారసులు అవటానికి ఎప్పటికప్పుడే మనం సిద్ధపడవాలి. ఇది 7వ మందిరం, ద చర్చ్, ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని ఆలయం. మీరే దేవుని ఆలయము. మీరే పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మీరు లేకపోతే అన్ని ఎలా ఉంటారు చెప్పండి? దేవుని ఎవరు ఎలా ఉంటారు చెప్పండి? మీరే మాదిరి లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో చెప్పండి? మీరే తెలుసుకోకపోతే, నేను చెప్పాను కదా, ఇది ఏం చెప్పండి, కమ్యూనికేషన్ ప్లేస్. దేవుడు మనతో మాట్లాడే స్థలము, మనం దేవునితో మాట్లాడే. మీరే మాట్లాడిపోతే, దేవుడు మాట్లాడే మీరు వినకపోతే బయట వాళ్ళు ఎలా అంటారు చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. మీరే స్వస్థత పడిపోతే బయట వాళ్ళు వచ్చి ఎలా స్వస్థపడతారు చెప్పండి? మనకు మంచి పేరు చెప్పంటారా? ప్రార్థన చేసేవాళ్ళు అని పేరు. బయట ఏమంటారు చెప్పండి? వీళ్ళు ప్రార్థనకి వెళ్తారా? ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళు చేయరు కనుక మనం చూపిస్తున్నారు. మనం ప్రార్థన చేసి స్వస్థత పడకపోతే వాళ్ళకెలా పొందుతారు చెప్పండి? నేను 3వ మాట చెప్పాను, ఎడ్యుకేషన్ ప్లేస్ అని. విద్యాలయం ఇక్కడే నేర్చుకోవాలి అందరూ. అందుకని మీ పిల్లల్ని పంపించండి, నేర్పించండి, ప్రయాసపడండి. మామూలు స్కూల్ కంటే కూడా ఈ స్కూల్కే మీరు ప్రాధాన్యత ఇవ్వండి. ఆమేన్. హల్లెలూయా. 7వదిగా మీరే దేవుని ఆలయము. 8వదిగా మీకు జ్ఞాపం చేస్తున్నాను, 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా ఒక మందిరం ఉంటుంది. వాక్య రిఫరెన్స్ ఇస్తాను మీకు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. ద టెంపుల్ డ్యూరింగ్ ద గ్రేట్ ట్రిబ్యులేషన్. శ్రమల కాలంలో కూడా, గ్రేట్ ట్రిబ్యులేషన్ లో కూడా ఒక మందిరం. ద టెంపుల్ డ్యూరింగ్ ద గ్రేట్ ట్రిబ్యులేషన్. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1-2-3 వచనాలు చదువు. ప్రకటన గ్రంథం మీరు రాసుకున్నారు లేదు నాకు తెలియదు, రాసుకోండి. చదువుకున్న పిల్లలు ఇంటికి వెళ్ళి చూపించండి, చదివి వినిపించండి. చదువునా.
మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్కబెట్టుము ఆలయమునకు వెలుపటి ఆవరణము కొలత వేయక విడిచిపెట్టుము అది అన్యులకు ఇయ్యబడెను. చాలా సూటిగా ఉందండి ఈ మాట. శ్రమల కాలంలో ఉండే మందిరం ఇది. ద టెంపుల్ డ్యూరింగ్ ద గ్రేట్ ట్రిబ్యులేషన్. ఇక్కడ అర్థమని చెప్పండారా? మందిరం ఉన్న వారిని దేవుడు అన్నాడు కొలత వేసి కొలకరించి బలిపీఠాన్ని ఆలయంలో ఉన్న వారిని మీరు కొలవండి, వారి పేర్లు రాసుకోండి, వారి గ్రంథంలో రాయండి. వీళ్ళే లెక్క అన్నమాట అండి. ఆలము బయట ఉన్న వారి లెక్క కొలత వేయొద్దు. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. అంటే శ్రమల కాలం వచ్చినప్పుడు, 7 ఏండ్లు శ్రమలు వచ్చినప్పుడు, 7 ఏండ్లు పరిశుద్ధులకు ఎక్కడది? మధ్యాకాశంలో 7 ఏండ్లు పరిశుద్ధుల కింద పోతుంది, భూలోకంలో 7 ఏండ్లు శ్రమలు రాబోతుంది. ఈ వాక్యాలు ఈ దినాల్లో చెప్పలేదండి. ఈ దినాల్లో వాక్యం చెప్పలేదు. లాలిపాటలు దిక్క కదా, జోలపాటలు వద్దు. శ్రమ లేకపోతే తీర్పు దీని గురించి చెప్పబడాలి. ఎందుకంటే యేసే రాకడ వచ్చేస్తున్నాడు. 7 ఏండ్లు భూలోకంలో చేయాలి. ప్రారంభ ప్రార్థన నుంచి ఉండాలి. నేనుండాలని విశ్వాసులు త్వరపడి అందరికంటే ముందు రావాలని పోటీ పడాలంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పోటీ పడి దేవుని దగ్గర రావాలి. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. అది మందిరం అండి, అది ఆసక్తి అండి. ఆ దేవుడు అంటే ఇష్టం లేండి, ఉన్న కబుర్ల వరకే చాలా మంది. అలా కాదు. ఇష్టం ఉన్నవాళ్ళు ఫస్ట్ కనపడతారు. ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చెప్తాను? ఫస్ట్ కనపడతారు. రావాలి దేవుని మందిరానికి. ఆ శ్రమల కాలంలో నువ్వు తపస్సు చేసిన మందిరంలో వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడున్న వాళ్ళు మాత్రమే కొంతేస్తారు. 9వ మందిరం మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నా. యెషయా గ్రంథం 2:2. ద టెంపుల్ ఆఫ్ మిలీనియం. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఒక మందిరం ఉంటుంది. అంటే భూలోకంలో 1000 ఏళ్ల పరిపాలన జరగబోతుంది. 7 ఏండ్లు శ్రమలు అయిన తర్వాత అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. ఇక టైం లేదండి. సమస్త అన్యజనులు దానిలోనికి ఏమనుకోసమా? మొదటి వారేమో కడపడి వారు అయిపోయారు. కడపడి వారేమో కాదంటలేదా? చెప్పండి, కాదంటలేదు. మా చర్చలు అందరూ హిందువులు. ఈ కులం లేదంటే అందరూ వాళ్ళే. మన దేవుడు నిర్లక్ష్యం చేస్తున్నాం. వాళ్ళేమో దేవుడు దొరికాడు ఇప్పుడు వరకు మేము తెలుసుకోలేకపోయామని దానికంటే ఎక్కువగా దేవుని ఆరాధన చేస్తున్నాం. అవునా కాదో చెప్పండి. ఇదిగే ఆఖరి దినాల్లో రావాల్సిందే. యెషయా గ్రంథం 2:2 ప్రవాహం వలె అన్యజనులు వచ్చేస్తారు. చదవమా. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి ఎలా వస్తారు చెప్పండి? గుంపులుగా జనములు గుంపులుగా వచ్చేస్తారంట. వచ్చేసింది ఆ కాలం. సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమలు వచ్చినప్పుడు అయ్యో ఇంకా మనం తెలుసుకోలేదని భయపడి చావుకైనా సిద్ధపడి అయ్యి గుంపులుగా వచ్చేస్తారంట. నేను లాస్ట్లో మాట చెప్తాను. ఆ సమయంలో ఎట్ ద బిగినింగ్ ఆఫ్ క్రైస్ట్ కింగ్డమ్ ద టెంపుల్ షుడ్ బిల్డ్ ఇన్ జెరూసలేం. 1000 ఏళ్ల పరిపాలనకు ముందు యెరూషలేములో యేసయ్య సింహాసనం వేసుకుని అక్కడ ఒక మందిరం కట్టబడుతుంది. మీకు తెలుసలేదో, వార్తలు తెలుసలేదో, ట్రంప్ గారు వచ్చిన తర్వాత మందిరం కట్టండి అని అనుమతి ఇచ్చారు ఇప్పుడు నా అధ్యక్షుడు.
కట్టబడుతుంది యెరూషలేము మందిరం. యెరూషలేము మందిరం అలా కట్టబడుతుందో మీకు తెలిస్తే మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఆ మందిరము ఎక్కడ ఉంది చెప్పంటారా? ముస్లిం ఆధీనంలో ఉంది. నల్లరాయి ఉంది అక్కడ, చుట్టూతో ముస్లిం ఉంది. మన మందిరం ఉండవలసిన దాంట్లో ముస్లిం మందిరం ఉంది. ఇశ్రాయేల్ ఎంత తెలుగు వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పంటారా? నేను ముగిస్తున్నాను, నాకు సమయం అయిపోయింది. వాళ్ళంతా తెలుగు వారు చెప్పంటారా? మధ్యధరా సముద్రంలో దేవాలయం కట్టేసి రాత్రి ఎవరు తెలియకుండా ఈ ముస్లిం మందిరాన్ని అటు నెట్టేసి మన మందిరం పెడతారంట. ఎంత తెలుగు చెప్పండి ఇశ్రాయేల్ ప్రజలకి, ఎంత జ్ఞానం గలవాళ్ళు. నేను డెహ్రాడూన్ ఉండగా 19 minutes అయినా పుస్తకం చదివాను. కళ్ళ నీళ్ళు వచ్చేసింది నాకు. 19 minutes 19 నిమిషాల్లోనే ప్రపంచం నివ్వురిపోయే పని చేశారు వాళ్ళు ఇశ్రాయేలీలు. ఎందుకంటే స్వయాన దేవుని జనాంగం వాళ్ళు. ప్రపంచంలో అందగత్తులు వాళ్ళేనండి, ప్రపంచంలో యుద్ధశూరులు వాళ్ళే, ప్రపంచంలో నోబెల్ బహుమతి వాళ్ళకే, ప్రపంచంలో ఏం కనుక్కున్న వాళ్ళకే. ఆ సైన్యాన్ని లెక్క పెట్టడానికి ఎవరి వల్ల కాదంట. ఈ పిల్లలు ఉంటారే స్కూల్ పిల్లలు, వాళ్ళు గణాలు వేసి తిరుగుతారంట. యుద్ధం వస్తే వెంటనే యుద్ధానికి వెళ్ళిపోతారంట వాళ్ళు. ఇవి నా దేశ అధ్యక్షుడు కూడా సైన్యంలో 2 సంవత్సరాలు ట్రైనింగ్ అవ్వాల్సిందే. ప్రతి పురుషుడు ట్రైనింగ్ అవ్వాల్సిందే మిలిటరీలో. ప్రతి స్త్రీ గన్న పెట్టుకుని చిన్నప్పటి నుంచే తిరగాలి. సైన్యం లెక్క కట్టడం ఎవరి వల్ల కాదండి. ఎవరి మీదకి వాళ్ళు వెళ్ళరు, ఎవరని వస్తే మాత్రం వాళ్ళు ఊరుకోరు. అది వాళ్ళ గొప్పతనం. క్రైస్తవ హల్లెలూయా. సముద్రంలోనే మందిరం కట్టేసి ఎవరికి తెలియదండి. రాత్రే ఈ నల్లరాయి ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది, దాన్ని జరిపేసి మందిరం పెట్టేస్తారు. మందిరం ఎప్పుడైతే అక్కడ పెట్టబడిందో తూర్పు గుమ్మం గుండా, ఇప్పుడు ఒలీవ కొండ ఉందండి, ఒలీవ కొండ మీద దేవుడు అంటాడు అడుగు పెడతాడంట యేసయ్య. 7 ఏళ్ళు విందు అయిపోయిన తర్వాత, 7 ఏళ్ళు శ్రమ కాలం అయిపోయిన తర్వాత ఆయన వచ్చి అడుగు పెట్టిన తర్వాత ఆ కొండ అంటే 2గా చీలిపోద్దంట. ఇప్పటికీ చీలిపోయిన దృశ్యాలు కనపడుతున్నాయి. ఆ ఒలీవ కొండ అలా చీలిపోతుందంట. అక్కడ అడుగు పెడతారంట. తూర్పు గుమ్మం గుండా యెరూషలేములో ప్రవేశిస్తారు యేసయ్య. ఆ గుమ్మంలో నుంచి యెరూషలేము ముఖ్యపట్నం చేసుకుని ఈ ప్రపంచాన్ని 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు ఆయన. ద టెంపుల్ ఆఫ్ మిలేనియం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు ఎవరూ చేయలేదు. ఆయన పరిపాలనలో ధర్మం 4 పాదాలు వెళ్తుందంట. గొర్రె, మేక, సింహం ఒక చోటే గడ్డిని మేస్తాయి. అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, కక్ష ఉండదు, భేదం ఉండదు, ఇదేమి ఉండదు. సాతాన్ని దేవుడు పాతాళలోకంలో బంధించేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన అయిన తరువాత వాడిని తీసుకొచ్చి, ఇంగ్లీష్లో ఉందండి బాటమ్ లెస్ పిట్ అని ఉంది, అంటే అగాధంలో అలా వదిలేస్తాడంటండి. మనకు నిలబెట్టడానికి స్థలం ఉంది. వాడిని వేస్తే కిందకి వెళ్ళిపోతా ఉంటాడంట. ఎంత దూరం వెళ్తాడో తెలియదు, వెళ్ళిపోతా యుగాలు కిందకి వెళ్ళిపోతానే ఉంటాడు. వాడు బాటమ్ లెస్ పిట్ అంట. వాడితో పాటు వాడిని ఇష్టపడే వాళ్ళందరూ కూడా అగ్నిలో కాలిపోతారు. అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు పటపటా కొరుగుతూ జీవితాన్ని, అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ సాతానుతో పాటు నరకంలో బాధపడాల్సింది. నేను ఒకసారి ఫ్రాన్సిస్ నా తమ్ముడు వాళ్ళ ఇంట్లో బర్నింగ్ హెల్ అని క్యాసెట్ చూశాను. అగ్నిలో కాలుతున్న, నరకంలో కాలుతున్న ఆ దృశ్యాలు వాళ్ళ ఇంట్లోనే చూశాను నేను. నాకు ఏడుపు వచ్చేసింది, చూడలేకపోయా. పాత నిబంధనలు పెద్ద పెద్ద దేవునికి వ్యతిరేకంగా జీవించిన రాజులందరూ కూడా ఆ అగ్నిలో కాలిపోతున్నారండి. ఈ ఇక్కడి నుంచి, ఈ కళ్ళలో నుంచి, చెవుల్లో నుంచి, ముక్కులో నుంచి పురుగులు వచ్చేస్తారు. నిజంగా ఆ దృశ్యం చూస్తే నాకు చాలా అంటే చాలా భయం వేసింది. తీసుకెళ్ళి వేసేస్తున్నారు, అగ్నిగుండంలో వేసేస్తున్నారు. దేవుని బిడ్డలే వేరే చోట యేసు ప్రభు నమ్ముకోపోతేనేమో అది భయంకరమైన, మీకు దొరికితే సంపాదించండి. బర్నింగ్ హెల్, నరకంలో అగ్ని ఎలా కాలుతుందో, కాలిపోతారో చూపించండి. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 9వ మందిరం, ద టెంపుల్ ఆఫ్ మిలేనియం. దేవుడే వచ్చి ఇక్కడ పరిపాలన చేస్తాడు. పాదాలు
4 పాదాలు ధర్మం నడుస్తుంది. 1000 ఏళ్ళు పరిపాలన చేస్తారు. పరిపాలన చేసేటప్పుడు ఎవరో చెప్పంటారు, పరిపాలించేది మీ అయ్యగారు, ఈ ప్రాంతానికి నాయకుడు ఆయన, ఈ ఊరు ప్రెసిడెంట్ గారు కాదు. నేను ఎంతమందిని రక్షిస్తాను, ఒక మైలవరంలో ఇంకా పెద్దోళ్ళు ఉన్నాను, వాళ్ళు వహిస్తారు ఆ ప్రాంతానికి. అంటే దేవుని బిడ్డలే రాజ్యాధికారం చేస్తారన్నది దానియేలు గ్రంథం. హల్లెలూయా. ఎవరికి ఇస్తారు దేవుడు? దేవుని బిడ్డలకు, నిజంగా దేవుని కోసం జీవించే వారికి సాక్ష్యం చెప్పి, మీరు కూడా సాక్ష్యం చెప్పి కొంతమందిని తీసుకొచ్చారనుకోండి, మీరే వార్డు మెంబర్ రావచ్చు. మీదే బాధ్యత. అయ్యగారికి మొత్తం ఈ ప్రాంతం అంతా ఆయనకి ఇచ్చేస్తారు. ఎవరో ఎక్కువ మందిని ప్రభులు నడిపిస్తారో వారి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. పరిపాలించేది ఎవరు చెప్పండి? మన రాజు కదా. పగడాల ప్రవీణ్ గారు నారాజు అనేవాడు చూసారా? మన రాజు యెరూషలేముకి పట్టణం చేసుకుని 1000 సంవత్సరాలు భూలోకంలో పరిపాలన చేయబోతున్నాడు. 1000 అయిన తర్వాత అంత్యక్రీస్తుని తీసుకొచ్చి నిత్యమైన తీర్పు చెప్పేసి గొర్రెలు మేకలను వేరుపరిచి వాటి పాతాళంలో పంపించారు. ఆఖరి మందిరం చెప్పి నేను ముగిస్తాను. అదేం చెప్పడానికి, న్యూ జెరూషలేం, నూతన యెరూషలేము అనేది ఆఖరి మందిరం, 10వ మందిరం అండి. దయతో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం అందరూ చదవండి, నేను ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము, న్యూ జెరూషలేం, ద టెంపుల్ ఆఫ్, ఆఖరిగా నూతన యెరూషలేము 10వ మందిరం అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని అప్పుడు ఇదిగో దేవుని నివాసము, మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఈ కాలంలో ఈ కష్టాలు బాధలు ఉన్న బాష్ప బిందువులను తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి యేసయ్య నామమున దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఆఖరి మందిరం ఏం చెప్పాడు? 10వ మందిరం నూతన యెరూషలేము. దానికోసమే మన ప్రయాసంతా, దానికోసమే మనం కోరికలు చంపుకుంటాం, లోకాశలు చంపుకుంటాం, లోకంలో వెళ్ళకుండా ఉంటాం. జాగ్రత్తగా జీవించడానికి గల కారణం ఏంటంటే నూతన యెరూషలేము కోసం. పెండ్లి కుమార్ని మళ్ళీ అలంకరించుకుని సంఘం సిద్ధపాటు కాబోతుంది. పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. నేను మీకు అక్కడికి మరణం అంటూ ఉండదంట, దుఃఖం అంటూ ఉండదంట. సమాధానమే, సంతోషమే. ఇది 10వ మందిరం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ముగించే ముందు మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఫస్ట్ టెంపుల్ హెవెన్లీ టెంపుల్, మరొకసారి గుర్తు చేసుకోండి. పరలోక మందిరం అవుతుంది. రెండవది అరణ్యములో మోషే కట్టిన మందిరం, ద టెంపుల్ ఆఫ్ విల్డర్నెస్. మూడవది ద టెంపుల్ ఆఫ్ సొలొమోన్, ద టెంపుల్ ఆఫ్ జెరుబాబెల్, ద టెంపుల్ ఆఫ్ హేరోద్ ద గ్రేట్. ఆరవది ద టెంపుల్ ఆఫ్ హిస్ బాడీ, ఆయన శరీరమే దేవాలయము కదా. ఏడవదిగా ద చర్చ్, ద టెంపుల్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్, మీరే దేవుని ఆలయము. ఎనిమిదవది ద టెంపుల్ డ్యూరింగ్ ద గ్రేట్ ట్రిబ్యులేషన్, శ్రమల కాలంలో కూడా ఒక మందిరం ఉంటుంది దాని నుండి రక్షించబడటానికి. 9వదిగా ద టెంపుల్ ఆఫ్ మిలేనియం, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఒక మందిరం ఉంటుంది. ఆయనే రాజుగా ఉండి, యేసయ్య రాజుగా ఉండి ఈ భూ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథంలో 40వ అధ్యాయం తీయొద్దు, 40వ అధ్యాయము 48వ వచనంలో ఉన్న నమూనాను బట్టి ఆ మందిరం కట్టబడుతుందంటండి. 10వదిగా యెరూషలేము నూతన
ఇన్విటేషన్. ఈ 10 మందిరాలు దేవుని మందిరంలో ఉన్నాయి. ముఖ్యంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ మందిరములో దేవుని కనుదృష్టి ఉంది. ఇక్కడ చేసే ప్రార్థన దేవుడు ఆయన చెవులు ఆలకిస్తున్నాయి కదా, ఆయన చెవులు ఆలకిస్తున్నాయి. ఈ స్థలాన్ని కోరుకున్నాడు దేవుడు, ఆయన ఈ స్థలాన్ని కోరుకున్నాడు, ఈ స్థలాన్ని పరిశుద్ధపరిచాడు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందుకే ఇక్కడికే మనం యాత్రలు చేయాలని బైబిల్లో ఉంది. ఇక్కడికే యాత్రలు చేయాలి, అటు ఇటు పరిగెత్తకూడదు, దగ్గరే నిలకూడదు. ఎక్కడ ఆత్మీయ స్థితి ఉందో, ఎక్కడ మీరు ఎదగడానికి ఇష్టపడుతున్నారు అక్కడికే రావాలి. ఇప్పుడు చాలా మందిరాలు వచ్చేస్తుంది, పరిగెత్తవద్దు, మీరు పరిగెత్తవద్దు. ఆత్మీయ తల్లిని తండ్రిని వారు పడిన కష్టాన్ని, పడిన బాధలు శ్రమలు మీరు చూడండి. ఎంత స్థిరంగా ఉన్నారు, ఎంత బలంగా ఉన్నారు, ఏ విధంగా మీకు నేర్పుతున్నారో నేర్చుకోండి. ఆ 4 మాటలు నేను మరొకసారి గుర్తు చేస్తాను. కమ్యూనికేషన్ ప్లేస్ దేవుని మందిరం అంటే మనం దేవుడితో మాట్లాడాలి, దేవుడు మనతో. రెండవదిగా హీలింగ్ ప్లేస్, స్వస్థత సాలెక్కడ. నేను 2 సార్లు స్వస్థపడ్డాను సేవకుడిగా, మీరు 2 సార్లు స్వస్థపడ్డారు, స్వస్థత. మూడవదిగా ఎడ్యుకేషన్ ప్లేస్, విద్యా నిలయం. మీరు ఏ పేర్లైనా చెప్పండి, చైతన్య లేకపోతే నారాయణ, అవన్నీ వేస్ట్. ఇది నిజమైన విద్యాలయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లాస్ట్గా నేను చెప్తున్నాను, ఇది జడ్జిమెంట్ ప్లేస్, న్యాయస్థానం. ఎక్కడ తప్పించి మరెక్కడా మీకు న్యాయం జరగదు. రండి, అందుకనే రండి, దేవుని మందిరం రండి, తప్పకుండా రండి. ఈ నూతన సంవత్సరం మీరు లెక్క పెట్టుకోండి, ఒక్క ఆదివారం కూడా నేను దేవుని మందిరం మిస్ చేయకూడదని తీర్మానం చేసుకోండి. అంతేకాదు అనేక మంది తీసుకొస్తానని తీర్మానం చేసుకోండి. రోజు వాక్యం చదువుతానని తీర్మానం చేసుకోండి. దైవజనులు ఏం చెప్తే చేస్తాను ప్రభా, ఎదురు చెప్పను ప్రభా అని తీర్మానం చేసుకోండి. నూతన దీవెనలు, ఆశీర్వాదాలు ఈ పరిచర్యకి, ఇక్కడ జరిగిస్తున్న దేవుని దాసులు దాసరాలు బిడ్డలకు, అభిషేకించబడిన దైవజనులకు, కూడిన మనందరికీ, ఈ గ్రామానికి ఆయన రాకడ పర్యంతము, నేను ముగిస్తున్నాను, ఆయన రాకడ పర్యంతము. అంతేకాదు ఎక్కడకు ఎక్కి రండి అనే శబ్దం మనమందరూ విని, ఆమేన్, హల్లెలూయా. అక్కడ జరుగుతున్న 7 ఏళ్ల విందులో, భూలోకంలో జరుగుతున్న 1000 ఏళ్ల పరిపాలనలో మనమందరూ ఉండాలని, మనతో పాటు గ్రామాన్నంతా తీసుకుని వెళ్ళాలని పరిశుద్ధాత్మ కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యం యేసయ్య మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమె చెప్పండి అందరూ, ఆమె మోకరించిన ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకున్నాం. దేవుని మందిరము దేవుడితో మాట్లాడే స్థలమని, దేవుడు నీతో మాట్లాడే స్థలమని విన్నాం. దేవుని మందిరము స్వస్థపరిచే స్థలమని విన్నాం. దేవుని మందిరము నేర్చుకునే స్థలం, విద్యాలయం అని నేర్చుకున్నాం. దేవుని మందిరములో దేవుని న్యాయము దొరుకుతుందని, మనకి ఎక్కడ లోకంలో దొరకనిది, అధికారుల నాయకుల దగ్గర దొరకని న్యాయము మీకు ఇక్కడ దొరుకుతుంది. దేవుడే న్యాయాధిపతిగా నీ ముందున్నాడు. ప్రార్థనలకు వెళ్దాం, ప్రార్థనలకు వెళ్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సునీలయ్య గారు మన ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కనికరము కలిగిన యేసయ్య, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ముఖ్యంగా వచ్చిన సంఘ బిడ్డలందరినీ, అయ్యగారిని, అమ్మగారిని, దైవ సేవకులను అందరూ జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు అద్భుతమైన వాక్యం వినడానికి అయ్యా మీ దాసులు నిలబెట్టి, అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా విన్న ప్రతి మాట మా జీవితాల్లో అది 100 ఫలించబడలాగున దేవుని మందిరం గురించి ప్రభువా, ఎంతో ప్రభువా గొప్ప మర్మాలను మీ దాసుని ద్వారా మేము విన్నా. మీకు స్తోత్రాలు. దేవుని మందిరంలో ప్రభువా, అయ్యా మీరు మాట్లాడే స్థలము ప్రభువా, మేము మాట్లాడే స్థలము ప్రభువా, ప్రతి విన్నపము మీ సన్నిధిలో మేము తెలియజేసే అయ్యా గొప్ప మందిరమని అయ్యా మేము విన్నాం. మా ప్రతి సమస్య, ప్రతి వేదన, ప్రతి దుఃఖము మీతో పంచుకోవడానికి అయ్యా మీరు ఇచ్చిన ఈ గొప్ప మందిరం కొరకు మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మాకున్నటువంటి ప్రతి అనారోగ్యం, ప్రతి వ్యాధి, అయ్యా ప్రతి మానసిక క్షోభ ప్రభువా వెలిపించబడడానికి ఇది గొప్ప స్థలమని మీ దాసుని ద్వారా
మీరు మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. అయ్యా, మేము ఈ లోకంలో ఎన్నో గొప్పగా చదువుకోవడానికి గొప్ప కాలేజీలు, స్కూళ్ళు ఉన్నాయి ప్రభువా. కానీ వాటన్నిటికెళ్ళ ప్రభువా, ఇక్కడ మేము నేర్చుకోవడానికి గొప్ప వేదాంత విద్యను ప్రభువా మీరు మాకు నేర్పించడానికి దైవ సేవకుని, దైవ జనరాలని మీరు ఏర్పాటు చేశారు. అయ్యా, ముఖ్యంగా మాకు న్యాయము ప్రభువా ఇక్కడ తీర్చబడుతూ ఉంది. ఈ లోకంలో ఎక్కడైనా అన్యాయం ఉంది ప్రభువా, కానీ మీ మందిరంలో న్యాయం ఉంది. మీకు స్తోత్రాలు. కాబట్టి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు అయ్యా. 10 మందిరాల గురించి మీరు మాట్లాడారు ప్రభువా. ముఖ్యంగా ప్రభువా, మేము నూతన యెరూషలేము అనే మందిరంలోనికి అయ్యా మేము నడవాలి ప్రభువా. అక్కడ చేరడానికే ఈ లోకంలో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఇవన్నీ మేము వదిలివేసి నూతన యెరూషలేము మీ మందిరానికి చేరడానికి మా మందిరము, మా హృదయాన్ని సిద్ధపరచులాగున సహాయం అనుగ్రహించమని మా అందరిని దీవించి మీ కొరకు మేము ఎత్తబడే సంఘముగా, ఎత్తబడే విశ్వాసిగా, ఎత్తబడే మీ కుమార్తె కుమారుడుగా ఉండలాగున సహాయం అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.